కలకత్తా ఇన్సిడెంట్ గురించి మీకు ఏమనిపించింది? ప్రతి ఒక్క వ్యవస్థ యొక్క ఫెయిల్యూర్. చేతులు వెనక్కి విరిచేసి, కాళ్ళు వెనక్కి విరిచేసి, ఎందుకు ఆ అమ్మాయి అంత దారుణంగా చంపేశారు చెప్పమని చెప్పండి. ప్రశ్నించడం ఏమని ప్రశ్నించింది? ఈ రోజు జరిగింది ఎంతో ఉంది, కానీ చేసిన వాళ్ళల్లో కనీసం కొంచెం కూడా మిల్లీగ్రామంత మానవత్వం కూడా ఎందుకు లేదు అనంటే, ఇంత ఘోరంగా ఇంత హేయంగా జరగడానికి గల కారణం ఏదైనా కానీ ఒక పర్సనల్ రివెంజ్ అనేది ఉంటేనే కదా. పర్సనల్ రివెంజ్ ఎవడుకుంది? ఎవడైతే అసలు ఎంత పెద్ద డ్రామా జరుగుతుందంటే, ద గ్రేట్ మమతా బెనర్జీ గారు కోల్కతా ఖాళీ అని పిలిపించుకున్నావు, కానీ నిస్సిగ్గుగా ఆవిడ చర్యలు ఉన్నాయంటే ఒక ఆడదయ్యి ఉంది. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు చాణక్య. ప్రజెంట్ దేశంలో అట్టుడుగుతున్న టాపిక్ ఏదైనా ఉందంటే అది కలకత్తాలో జరిగిన ఒక దుర్ఘటన. అదేంటో కాదు, ఆర్జేకర్ మెడికల్ కాలేజ్లో ఒక మెడికో తనని కూడా అత్యాచారం చేసి హత్య చేసిన దుర్ఘటనతో ఇప్పుడైతే ప్రజెంట్ చాలా హీట్ ఆఫ్ ద మూమెంట్ ఉంది. మరి వీటి గురించి మరి ప్రియా చౌదరి గారు కూడా ఏమంటారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. థ్యాంక్ యూ. అండ్ ఇష్యూ గురించి ఎక్కువగా మాట్లాడకూడదు అని అనుకుంటున్న ప్రతి ఒక్కసారి కలకత్తా ఇన్సిడెంట్ గురించి అయితే దీని గురించి మాట్లాడాలి, ప్రజలకు మాత్రం ఖచ్చితంగా తెలిసి తీరాలనే ఉద్దేశంతోనే మిమ్మల్ని కూడా తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఈ ఇన్సిడెంట్ గురించి మాట్లాడించాలనుకుంటున్నాం మేడం. అసలు ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత అండ్ మీకు ఏమనిపించింది, దీని మీద మీ వ్యూస్ ఏంటో కూడా తెలియాలనుకుంటున్నాం. ఏమనిపించింది అనేది మీరు అడిగారు, చూసారా? ఎవరికైనా కానీ ఏమనిపిస్తుంది? ఒక దారుణము, ఒక ఘోరము చూసిన తర్వాత కడుపు రగులుతుంది. ఎవరి మీద కోపం రావాలి? ఎవరిని కోపం తెచ్చుకోవాలి? అసలు ఆ అమ్మాయికి జరిగిన ఇన్సిడెంట్ ఏంటి? అసలు ఏం జరిగింది? మీడియా మొత్తం కూడా నిజంగా ఇవాళ చాలా బాధ్యతాయుతమైనటువంటి ఆ యొక్క పనిని చేస్తుంది. ఎక్కడ, ఏ మూల, ఏ రోజుకు ఆ రోజు అప్డేట్ ఇస్తూ కోల్కతాలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటి అని నేను అడుగుతున్నాను. ఈ ఇన్సిడెంట్ జరగడం భారతదేశంలో ఇదే మొదటిసారి కాదు. ఇలాంటి ఘోరాలు, ఘోరాతి ఘోరమైనవి ఇదే విధంగా ప్రతిసారి జరుగుతున్నాయి. కాకపోతే ఎక్కడో ఒక సంఘటనని మనం తీసుకొని దాని గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. నిత్యం ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి, ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి అనేది ఎవరు చూశారు, ఎవరు మాట్లాడుతున్నారు? ఒకరోజే జరుగుతున్నాయా? సంచలనం వచ్చినప్పుడు మాత్రమే మనం వెళ్తున్నామా? సంచలనాల వైపు మాత్రమే మనం నడుస్తున్నామా? అందుకే నేను చాలా రోజుల నుంచి ఈ విషయం మీద నేను మాట్లాడలేదు. బికాజ్ ఎందుకంటే ఒక సంఘటన జరగడం లేదు, ప్రతి గంటకి జరుగుతుంది భారతదేశంలో యువతుల మీద అత్యాచారం అనేది. ఈరోజు వయోభేదం లేదు, వావి వరుసలు లేవు. ఇంత నీచమైనటువంటి ఘోరమైనటువంటి అకృత్యాలు ఎందుకు జరుగుతున్నాయి అనేది ఏ హౌస్ వైఫ్ అయినా ఆలోచించిందా? ఏ ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా ఆలోచించాడా? ఎక్కడ రిక్షా తొక్కుకునేటటువంటి కార్మికుడు ఆలోచించాడా? కర్షకుడు ఆలోచించాడా? శ్రామికుడు ఆలోచించాడా? ఎవరు ఆలోచించారు? ఆలోచించటం లేదు. మిస్టర్, ఆలోచిస్తే ఈ అత్యాచారాలు జరగవు. మీరు అనొచ్చు, ఆలోచించినంత మాత్రాన అత్యాచారాలు ఎలా ఆగిపోతాయండి అని. ఒక్కసారి సంఘటనలోకి వెళ్ళండి. ఇవాళ అంత ఘోరమని ఎందుకు మాట్లాడుతున్నాం? ఆమె మీద జరిగినటువంటిది ఒకరా, ఇద్దరా, 10 మందా? అయ్యో ఇంకేం జరిగింది? క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ స్టోరీ చూసినట్టు రోజు ఇంకేమన్నా వస్తాయి. అరే, నేను చెప్తున్నాను, మనం వినేటటువంటి ప్రతి ఒక్కళ్ళకి సిగ్గు, శరం నాడి నరాన ఉన్నట్టయితే కనుక సిగ్గుపడాలి. ప్రతి ఆడది సిగ్గుపడాలి, ప్రతి పేరెంటు సిగ్గుపడాలి, ప్రతి ఒక్క మనిషి అనేవాడు కూడా సిగ్గుపడాలి. ఎందుకు అనంటే ఒక ఆడపిల్ల మీద అంత అసలు చెప్పలేనటువంటి దారుణం అన్నమాట, దుర్మార్గం, అతి హేయమైనటువంటి చర్య జరిగింది అనంటే ఆ శరీరంలో ఉన్నటువంటి పార్ట్, కళ్ళలో నుంచి బ్లడ్, నోట్లో నుంచి బ్లడ్,
అసలు నిజంగా చేతులు వెనక్కి విరిచేసి కాళ్ళు వెనక్కి విరిచేసి అని ఇన్ని మాట్లాడుకుంటున్నామే, కొన్ని గొంతుకలు వింటున్నాను మీడియాలో, అసలు ఇలా జరుగుతుంది అని. అరే ఆ గొంతుకల వెనక అరుపులొద్దు, ఆవేదనలోకి ఒక్కసారి తొంగి చూడండి. నేను మాట్లాడుతున్నాను అది ఆవేదనతోటే. నేను ఇన్ని రోజులు నోరెత్తలేదు. అంత పైశాచికంగా ఒక మనిషే చేశాడు. ఎవడా మనిషి? ఇవాళ మనం ఒకరోజు ఒక కానిస్టేబుల్ని బయటకు పట్టుకొని వచ్చారు, అదే వాడెవడు వాలంటరీ పోలీసింగ్ని పట్టుకొని వచ్చారు. ఆ తర్వాత 2 రోజులు గడిచిన తర్వాత ప్రిన్సిపల్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత 2 రోజులు గడిచిన తర్వాత ఇంకెవరు వస్తారో అనే సస్పెన్స్ థ్రిల్లర్ కింద మనం చూస్తున్నాము తప్ప, నేను చెప్తున్నాను అంత క్రూరము నీచము చేసింది ఒక మనిషే కదా. 10 మంది చేయని, ఒక్కళ్ళు చేయని, ఎంతమంది అయినా సరే చేయని హ్యూమన్ బీయింగ్ చేశాడు అక్కడ. కానీ వాడిలో హ్యుమానిటీ లేదు. చచ్చింది ఏ చర్యల వల్ల చచ్చింది, ఎందుకంత దారుణంగా చచ్చింది అనేది ఎవడెంతమంది ఆలోచించాడు అది నాకు చెప్పండి. ఎలా చేశారు అని మాట్లాడుతున్నారు. అలా చెయ్యడానికి వాళ్ళలో అంత రాక్షసత్వం రావడానికి ఏ కారణమో, ఎవడు కారణం అంటే నువ్వు, నేను, మీడియా, భారతదేశంలో ఉన్నటువంటి పరిపాలనా వ్యవస్థ, రక్షణ వ్యవస్థ, పోలీసు యంత్రాంగం, ప్రతి ఒక్క వ్యవస్థ యొక్క ఫెయిల్యూర్ ఇది. ఎక్కడి నుంచి వచ్చింది అంత రాక్షసత్వం ఒక మనిషిలో? ఎలా వచ్చింది? కనీసము మన తల్లి అయినా సరే, అతి దుర్మార్గుండి అయినా సరే, ఒక చెంప దెబ్బ కొట్టంగానే తల్లి మనసు కదా అమ్మో అని అనుకుంటుంది. కానీ ఆ కొడుకు చేసినటువంటి తప్పిదానికి ఆ యొక్క పశ్చాత్తాపం కోసం ఆవిడ వెయిట్ చేస్తుంది. అలాగే ఒక దుర్మార్గుండి అయినా సరే, మనం 4 దెబ్బలు కొట్టిన తర్వాత 5వ దెబ్బకి చచ్చిపోతాడని మనలో ఒక మానవత్వం అనేది వస్తుంది. కానీ చేసిన వాళ్ళల్లో కనీసం కొంచెం కూడా మిల్లీగ్రామంత మానవత్వం కూడా ఎందుకు లేదు అనంటే, వాడి శరీరంలో వాడు తీసుకున్నటువంటి మత్తు పదార్థాల యొక్క ప్రభావం అది. మీకు తెలుస్తుందా? స్కూల్స్ దగ్గర నుంచి నిన్న మొన్న చూసాం సెలబ్రిటీస్ ఈవెంట్స్ వరకు కూడా డ్రగ్స్ ఎలా చూస్తున్నాము. భూతం కాదు, ఇంకా ఏదైనా ఒక పేరు పెట్టండి డిక్షనరీలో, వెతికి పెట్టండి. భూతం అంటే భూతానికి కనీసం వైద్యం ఉంది, కానీ దీనికి వైద్యం ఎక్కడ లేదు. దీని కూకటి వేళ్లతో సహా పెకిలించే ధైర్యం కానీ, పెకిలించే సామర్థ్యం మన యొక్క పాలనా యంత్రాంగానికి లేదా? దీనిని పారద్రోలేటటువంటి ఆ యొక్క వ్యతిరేకత కానీ, ఉద్యమం కానీ, ఆ బలమైనటువంటి ఆకాంక్ష కానీ జనంలో లేదా? ప్రతి ఒక్కడు పిరికివాడిలాగా ఎందుకు బతుకుతున్నాడు? మనది ఒక బతికేనా? శ్రీశ్రీ గుర్తొస్తున్నాడు. కుక్కల వలె నక్కల వల్ల మనది ఒక బ్రతికేనా? సందులలో పందుల వలె బ్రతుకు వ్యధ, చదువు వృధా, మనమంతా గానుగులం పీనుగులం అని చెప్పేసి అని మాట్లాడాడే. ఇది వాస్తవం, నిజం 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 ఇదే. ఎంత చదువుకున్నామో, లక్షల ప్యాకేజీలు తెచ్చుకుంటున్నామో, బాహాటంగా కార్లు చూడండి. ఇవాళ భారతదేశంలో చూస్తే మనిషి నడవడానికి ప్లేస్ లేనంత కార్ల విలాసవంతమైనటువంటి జీవితాల్లో మనం ఉన్నాం. కానీ ఇక్కడ మానవత్వం అనేది అటువంటిది కోల్పోయాం. మనిషిమి అనేటటువంటి మర మనుషులమైపోయాము. మరలతోటి మనం అంతా కూడా ఆ యొక్క దాన్ని ఏమంటారు, సహచర్యం చేసుకుంటూ ఆ యొక్క దీన్ని కూడా మనలో పెట్టేసుకున్నాం. ఎవడికి ఎవడు పట్టదు. వాడు నువ్వు కారు కొనుక్కున్నావంటే నేను డబల్గా ఇంకేం కారు కొనుక్కోవాలని ఆలోచిస్తున్నావు. లేదు నువ్వు ఒక బిల్డింగ్ కొన్నావనంటే నీకంటే గొప్పగా నేను ఎలా సంపాదించాలి, ఆ సంపాదన ఎలాగైనా సంపాదించాలి. ఇక్కడ కోల్కతాలో జరిగినటువంటి విషయం కూడా ఎందుకు అమ్మాయి అంత దారుణంగా చంపేశారు చెప్పమని చెప్పండి. ప్రశ్నించడం వల్ల. ఏమని ప్రశ్నించింది? నీకు నాకు లేనటువంటి ధైర్యమో, ఎవ్వడికి లేనటువంటి ధైర్యం, ఒక మగాడికి లేని ధైర్యం, ఒక పోలీసు యంత్రాంగం అరికట్టలేనటువంటి ఆ యంత్రాంగంలో లేనటువంటి నిబద్ధత, నిజాయితీ, గుండె ధైర్యం ఒక ఆడపిల్లలో వచ్చింది. ఆ హాస్పిటల్లో జరిగేటటువంటి అకృత్యాలని క్వశ్చన్ చేసింది. ఏ అకృత్యాలు జరుగుతున్నాయి అక్కడ ఉన్నటువంటి ఆ ట్రైనీ డాక్టర్స్ తోటి అక్కడ ఒక సెక్స్ రాకెట్ నడుస్తుందని విన్నాం. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు భయంకరంగా అక్కడ బిజినెస్ జరుగుతుందని విన్నాం. ఆ బిజినెస్ని ఆ అమ్మాయి ఎప్పటికప్పుడు కూడా అక్కడ జరిగేటటువంటి వాటిని క్వశ్చన్ చేసింది. ఎందుకు క్వశ్చన్ చేసింది మాస్టర్? ఎందుకు క్వశ్చన్ చేసింది? నేను మనిషిని, ఈ అకృత్యం నా చుట్టూ జరగకూడదు. నేను ఒక వైద్యం చేసేటటువంటి వైద్యురాలిని, సమాజంలో ఇలాంటివి జరగకూడదు అని సామాజిక బాధ్యత.
అమ్మాయిలో ఉన్నదేంటి? సామాజిక సామాజిక బాధ్యత. నిజంగా చెప్తున్నాను, ఆ వైద్యురాలు కాబట్టి ఆమె ఆలోచించింది. ఇది మానసిక రుగ్మతలు ఇవన్నీ కూడాను, శారీరక రుగ్మతలు మానసిక రుగ్మతలు రెండూ కలిస్తే ఇవాళ అమ్మాయికి జరిగినటువంటి చర్య ప్రతి ఇంట్లోనూ ప్రతి ఒక్క ఒంట్లోకి వచ్చి చేరుతుందని అమ్మాయి ఆందోళన చెందింది కాబట్టి ప్రతిదానికి ఖండించింది, ప్రతిదాన్ని ప్రశ్నించింది. ఇక్కడ నేను ఒక్క విషయం నేను అడుగుతున్నాను, ప్రశ్నించినంత మాత్రాన ఆ అమ్మాయిని అంత భయంకరంగా చంపేశారు, ఇది వాస్తవం. ప్రశ్నించకూడదు అని మనం ఈ రోజు నుంచి నోళ్ళు మూసేసుకుంటాం. మన పిల్లలందరికీ తల్లులు చెప్పేస్తారు, ఒరే ఏం జరిగినా నోరు మూసుకొని కూర్చో, అమ్మా నీకేం జరిగినా నువ్వు పట్టించుకో మాకు, నువ్వు కళ్ళు మూసుకొని చూస్తావు అని అంటున్నావు. తల్లి, ప్రతి తల్లి నేను చెప్తున్నా, నువ్వు పంపించేటటువంటి నీ బిడ్డని చదువుకి పంపించేటటువంటి ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఆల్మోస్ట్ ఇలాగే ఉన్నాయి. నీ బిడ్డ ప్రశ్నించకూడదు, నువ్వు ప్రశ్నించకూడదు, కానీ రేపొద్దున ఇవాళ అమ్మాయి ప్రశ్నించినందుకు జరిగిందని మనం మాట్లాడుకుంటున్నామే, రేపొద్దున పక్కన ఉన్న వాళ్ళకు కూడా ఇది ఈ జాడ్యం అంటుకుంటుంది, అలాగే ఇది వచ్చి చేరుతుంది అనేటటువంటి ఆలోచన ప్రతి తల్లికి ఎప్పుడైనా వచ్చిందా? రావాలి, వచ్చి తీరాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క తండ్రి, పెద్ద కాలేజీలు ఎక్కడున్నాయి, పెద్దవి ఎక్కడున్నాయి, ఎక్కడ అదేంటి ఎంత పెద్ద డొనేషన్లు కట్టేసేసి కాలేజెస్లో జాయిన్ చేస్తున్నారు, స్కూల్స్లో జాయిన్ చేస్తున్నారు. ఎన్నో ఎపిసోడ్స్లో నేను మెత్తుకున్న స్కూల్ పిల్లల బ్యాగుల్లో మత్తు పదార్థాలు ఉంటున్నాయి, డ్రగ్స్ ఉంటున్నాయి, ఈ సిగరెట్స్ ఉంటున్నాయి, దాన్ని ఏమంటారు వీడు ఉంటుంది. ఇవన్నీ దయచేసి మీరు చెక్ చేయండి. ఇవాళ చిన్న పిల్లల బ్యాగుల్లో వస్తుంది. ఇంకొక ఘోరమైనటువంటి విషయం చెప్పమంటారా, 9th 10th క్లాసు పిల్లలు, మగ పిల్లలు అడల్టరీకి వెళ్తున్నారు. మీకు ఆ సంగతి తెలుసా? మీకు ఎవరికైనా ఎందుకు వెళ్తున్నారు అని ప్రశ్నించండి బాస్. ఎందుకు వెళ్తున్నారు అని అంటే, ఇలాంటివి వాళ్ళ శరీరంలోకి వెళ్ళి వాళ్ళ హార్మోన్స్ కంట్రోల్లో ఉండడం లేదు. ఇవాళ చూడండి, నిజంగా సమాజానికి తెలియనటువంటి నిజాలు, వాస్తవాలు ప్రతి పేరెంట్ తెలుసుకొని చావండి. ఎందుకంటే మీరు సంపాదించే లక్షలు కోట్లు తీసుకెళ్ళి ఎవరికి పోస్తున్నారు? అరే మీ పిల్లల్ని మీరు పట్టించుకోలేనంతగా, పిల్లల్ని సంస్కరించుకోలేనంతగా, ఒక భావి భారత పౌరుణ్ణి తయారు చేసేటువంటి సంస్కారం లేనటువంటి సంపాదనని మనం తీసుకొని ఈరోజు చంపినటువంటి 60 మందా 10 మందా 2 3 అని అంటున్నారే, ఆ ముగ్గురులో రేపొద్దున మన కొడుకు ఉండబోతున్నాడు. ఈ దౌర్జన్యానికి గురైనటువంటి ఆ ఆడపిల్ల ఎవరైతే ఉందో, ఆడపిల్లలో మన ఆడపిల్ల ఏమన్నా ఉంటుందేమో ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ప్రతి గుండెకి ఉంది, ప్రతి తల్లిదండ్రులకి ఉంది. ప్రతి తల్లిదండ్రులు ఆలోచించి తీరాలి. ఈ రోజు ఉద్యమాలు ఉన్నాయా ఎక్కడైనా, ఏ రాష్ట్రంలోనైనా? ఉద్యమాలను జరగనివ్వట్లేదు. ఒకప్పుడు ఎందుకు జరిగాయి మిస్టర్, ఇప్పుడు ఎందుకు జరగనివ్వడం లేదు అని అంటే, ఎవడికి తీరిక లేదు ఉద్యమాలు చేసే తీరిక, ఎవడికి పక్కవాడి గురించి పట్టించుకునే తీరిక లేదు, ఎవడికి సమాజం గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎప్పుడు వీడికి ఒక గగ్గోలెత్తుతాడో తెలుసా? నా ఇంట్లోకి వచ్చినప్పుడు. ఈరోజు నా దగ్గరికి చాలా మంది ఫ్యామిలీ కౌన్సిలింగ్ వస్తున్నారు. ఏమండి ఇంత జరుగుతున్నా మా బంధువులు పట్టించుకోవట్లేదండి. నువ్వు ఎప్పుడైనా పట్టించుకున్నావా నీ బంధువుల్ని? ఏమండి ఇంత జరుగుతున్నా మా పక్కింటి వాళ్ళే నన్ను ఇలా చేస్తున్నారండి. సమాజంలో ఇది వేళ్ళు వండుకున్నప్పుడు ఎప్పుడైనా నువ్వు నోరు తెరిచావా? నీ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం సమాజం కావాలి, నీ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం బంధువులందరూ కావాలి. బట్ నువ్వు చేయాలనుకున్నప్పుడు సమాజం అక్కల, బంధువులు అక్కల, నీ నెక్లెస్ నీకు కావాలి, నీ కారు నీకు కావాలి, నీ విలాసాలు నీకు కావాలి, నీ స్వార్థం నీకు కావాలి, నీ కొడుకు మాత్రమే ఉండాలి, నీ కూతురు మాత్రమే ఉండాలి.